99 100 101 స్వామి స్వామి భక్తులు ఎవరన్నా కోరిన కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటారు. కానీ ఈ బుచ్చిబాబు అంటే నేను అడ్వాన్స్డ్గా మొక్కు చెల్లించి మరీ కోరుకుంటున్నాను. ఇక నీదే లేటు స్వామి. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. కనీసం ఈ రోజైనా అందంగా ముద్ద మందారంలో ఉండే ఓ చెల్లిని ప్రసాదించు స్వామి. అపచారం క్షమించు స్వామి. కుర్రాడేదో ఆరాటంలో చెల్లి అనబోయి చెల్లి అనేసాడు స్వామి. శివశివా ఏంటి ఘోరం? ఏమండి నేనేమన్నా మిమ్మల్ని రికమెండ్ చేయమన్నానా? నాకు కావాల్సింది చెల్లి కాదు చెల్లి. అది కాదు బాబు, వయసులో ఉన్న కుర్రాడు కోరుకునేది వయసు వచ్చిన అందమైన ఆడపిల్లని. కానీ లేదు అనాలేదండి. నాకు ఒక చెల్లి కావాలి. ఐ వాంట్ వన్ సిస్టర్. ఎనకొరు తంగచ్చి మేడం మేరకు ఒక బహన్ చాహియే. అర్థమైందా? వెళ్ళి హారతి తీసుకురండి. ఆనంద దివ్య మంగళ నీరాజనం దివ్యదర్శయామి. దీవించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. వస్తాను స్వామి. హాయ్ హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇంకా డోంట్ మైండ్ లో హాఫ్ మైండ్ ఎందుకు డార్లింగ్? కమ్ ఆన్. రామరామా అది కాదండి. రామా ఆయన ఎందుకు మధ్యలో? అది నాకు కావాల్సిన గర్ల్ ఫ్రెండ్ కాదండి, సిస్టర్. ఏంటి సిస్టరా? నా టైం అంతా వేస్ట్ చేసావు కదా, యూజ్లెస్ ఫెలో. చీపో. హాయ్. హాయ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ ఎంత కాదులేండి. మరీ అంత పొగడకండి. పొగడత కాదండి, నిజం. సరదాగా మనసుకు మాట్లాడుకుందామా? వైనా పదండి, అలా పొదల దగ్గరికి వెళ్ళి కూర్చొని. ఓహో మీరు ఆ రూట్ లో వచ్చారా? మరి మీరు? నా బాయ్ ఫ్రెండ్ అలా వెళ్ళాడు. తను వచ్చే వరకు జస్ట్ టైం పాస్ చేద్దామని. మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి కలిసాం. మీరు 1 year లేట్. హాయ్ బాయ్. అలో వద్దులే, టైం పాస్ అండి, టైం పాస్. ఒరే వేరు, నీ బతుకు పదానికి కిందేరా. హాయ్. హాయ్. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళంతా నీ బాబతే. నా ప్రేమ కోసం క్యూలో ఉన్నారు. అంటే అంటే ఏముంది, ఎవరు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అయ్యో చచ్చంపో. భయపడకు, నువ్వు నచ్చితే ఈ నైట్ అంతా నీదే. శివశివా మధ్యలో ఆయన ఎందుకు? అది కాదు సిస్టర్. సిస్టరా? అవును, నాకు కావాల్సిన సిస్టరే. యూజ్లెస్ ఫెలో. ఈ రోజు ప్రేమికుల రోజని తెలీదా నీకు? చిచి, నా మూడంతా వచ్చేసావు. గెట్ అవుట్. ఏంట్రా సిస్టర్ సెంటిమెంట్? అసలు నీకు ఎలాంటి సిస్టర్ కావాలి చెప్పరా? వదిలేండిరా, నా మనసేం బాగాలేదు. నేను చెప్తాను. కరెక్ట్ గా 364 రోజుల క్రితం ఉదయం 6:34:22 బాబు కాఫీ. ఏంటి లేటు? గ్యాస్ అయిపోయింది బాబు. గ్యాస్ ఉందో లేదో ముందు చూసుకోవద్దా? ఉందనుకున్నాను బాబు. లాభం లేదు, నీకు బద్ధకం చాలా ఎక్కువైపోయింది. డిస్మిస్ చేసి పారేయాలి. అయ్య బాబాయ్, అంత మాట అనకండి. అసలే ఆర్థికులేని వాడిని. మీరు కాదంటే అనాథ అయిపోతాను. ఏంటి నేనేదో ఆర్థిక అన్నట్టు మాట్లాడుతున్నావు? లాభం లేదు, వేరే పని చూసుకో. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? పనివాడంటే అంత చులకనగా ఉందా? జాగ్రత్త. ఏదో మా బాబు పేరు పెట్టుకున్నాను గారం చేస్తుంటే నెత్తి మీదకి ఎక్కేస్తున్నావేంటి? పర్లేదే, మా డాడీకి కూడా కోపం వస్తుంది. ఎందుకు రాము, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడు డాడీ, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనుకో, మన మధ్య ఈ ఆప్యాయతలు అనురాగాలు ఉండవు కదరా. పోనీ ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. పని మనిషా? అది కొన్నాళ్ళ పోతే ఇంటి మనిషి అవుతుందా? నా దగ్గర ఏదైనా వీక్నెస్ ఉంటే. పో డాడీ, నువ్వు సెంటిమెంట్ తోటి ఇలా చేతులు కాల్చుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. అయితే ఓ పని చేయాలి. ఏంటది? వెంటనే ఒక అమ్మాయిని లవ్ చేయి. లవ్వా? ఏ మగాడి కదా. అబ్బా ఏంటి రాము, నువ్వు ఇలా సెంటిమెంట్ నుంచి రొమాన్స్ వస్తే ఎలా? రొమాన్సో గిమాన్సో నాకు తెలియదు. అర్జెంట్ గా నాకు కోడలు కావాలి అంతే. ఒకరు చాలా? అది నీ ఓపిక. ఏనేం బాబండి బాబు, బుద్ధిగా చదువుకోమనకుండా గుడ్డిగా ప్రేమించమంటున్నాడు. గుడ్డిగా కాదు, పచ్చిగా ప్రేమించు. జాగింగ్ చేసేటప్పుడు కాల్ చేసి పెడతాను.
కాలు జారి పడ్డావా లేకపోతే గాడి తప్పి పడ్డావా? గాడి తప్పా? అదేనా వయసులో ఉన్నావు కదా, ఏ అందమైన అమ్మాయో కనపడి ఉంటుంది అంతే. గుండె కలుక్కుమంది, కళ్ళు బయలు కమ్మాయి, కాళ్ళు తడబడి ఉంటాయి, తల తిరుగుంటుంది. టోటల్ గా బాడీయే షేక్ అయిపోయి అడ్డొచ్చిన దాన్ని గుద్దుకుని కింద పడిపోయి ఉంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ డాడీ. అబ్బా ఏం బ్రెయిన్ రామునిది. అవును మనలో అనమాట, మనకు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలా. నో, 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 నో. త్రేతాయుగంలో ఆ రాముడు, ఈ యుగంలో మీ డాడీ ఒకటేరా. చూసింది మీ అమ్మనే, చేసుకుంది మీ అమ్మనే. మీ అమ్మే గనక బతుకుంటే. రాము ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ వద్దు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మొదలు పెట్టావనుకో, నువ్వు కోర్టుకి నేను కాలేజీకి వెళ్ళలేం. పద రెడీ అవుదాం. ఒరేయ్, ఆ మెరుపు తీగను మాత్రం వదలద్దు, వెంటనే లైన్లో పెట్టాయి. మరి ఎంత పొగడకురా, ఎంత బాగా చేసిందా. థ్యాంక్స్ రా, అలా కంటిన్యూ చేయించండి. ఉంటాను, మళ్ళీ మాట్లాడతా. ఏంటమ్మా మీ ప్రిన్సిపల్ గారు నేను తెగ పోడేస్తున్నాడు, డాన్స్ అదరగొట్టేసామంట. అవును నాన్న, ఆయనకి మీరంటే చాలా గౌరవం. ఆయనే స్వయంగా వచ్చి నన్ను క్లాస్ లో అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పేరమ్మా. వాడు నా పేపర్ చూసి కాపీ కొట్టి ఎంత వాడేయాడు. అమ్మా ఉషా, శోభానాయుళ్లాగా డాన్స్ లో పెద్ద పేరు తెచ్చుకోవాలిరా. మాక్సిమం ట్రై చేస్తానంటీ. చాలే సంబడం, డాన్స్ పిచ్చిలో పడి చదువు పాడు చేసుకోకు. అదేమి నీ కొడుకులాగా మన పరువును బజారున పడేట్లేదే, నిలబెడుతోంది. వాడికేవండి, వాడు మగ మహారాజు, వాడు ఎలా తిరిగినా ఎవరు పట్టించుకోరు. కానీ ఉష ఆడపిల్ల, ఆ విషయం మనం మర్చిపోతే మనకే నష్టం. అలాగా ఉషా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే కాదే, నా ఆలోచనలు అర్థం చేసుకుని నా పద్ధతుల్ని పాటించే అమ్మాయి. అది ఎన్నటికీ తప్పు చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది. మమ్మీ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను లవ్ గివ్ అంటూ పూలు పట్టుకుని తిరుగుతాననేగా నీ భయం. నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నేను ప్రేమలో పట్టం జరగని పని, ఓకేనా? హలో. హలో, ఎస్ చెప్పండి. ఏం లేదండి, మీ ఆటోగ్రాఫ్ కావాలి. నా ఆటోగ్రాఫా? నేనేమంత గొప్పదాని కాదు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి. ఎవరి గొప్పతనం గురించి వాళ్ళకి తెలియదు కదండి, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ప్రిన్సిపల్ గారు మీ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను, బట్ నిన్న ఆడిటోరియంలో మీ పెర్ఫార్మెన్స్ చూసాక తెలిసింది. ఏం పెర్ఫార్మెన్స్ అండి. మళ్ళీ ఏంటి? ఇది డాన్స్ లో ఫస్ట్ కనుక, ఇది స్టడీస్ లో ఫస్ట్ కనుక. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇది మీరు ఆటల్లో కూడా ఫస్ట్ కదండి, అందుకు. ఓ, ఇంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఉంటే బాగుండేదండి. దేనికి? మీరు అన్నంలో కూడా ఫస్ట్ కదండి, అందుకు. నేను వస్తాను. ఏదిరా నా మామూలు? అవును, నాకు డౌట్, నువ్వు కోర్టుకి వెళ్తుంది కేసులు వాదించడానికా లేకపోతే ఏదైనా కేసు వేసుకొని తిరగడానికా? నిన్నే 200 ఇచ్చాను. మనిషి అన్న తర్వాత 1,00,000 ఖర్చులు ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? ఇదే కనుక మీ అమ్మే బతుకు. అయ్యో బాబోయ్, తప్పైపోయింది. ఉండు, ఇదిగో 250 రూపాయలు. ఇప్పుడు పైగా హైకోర్టు లాయర్ని. డాడీ, డాడీ ఏంట్రా? నేను రా డాడీ. ఏం డాడీ మంచి డ్రీమ్ సీక్వెన్స్ పాడు చేసావు. ఏంటి పగటి కలలు కంటున్నావా? కాదు డాడీ, ప్రేమ కలలు. ఇంతకీ ఎవరా ఊహా సుందరి? ఇంకెవరు, నా ఆటోగ్రాఫ్. రే, నీళ్ళ ఆటోగ్రాఫ్లు వాడిపోయిన పూలు ఎవరు ఆరాధించరు. రాము, దిస్ ఇస్ టూ మచ్. అవి నా ప్రేయసి తీపి గుర్తులు. తీపి గుర్తులు లేవు, కారం గుర్తులు లేవు. ఇలా ఊహల్లో తేలిపోతుంటే నీ ప్రేయస్ కాస్త పెద్దమైపోతుంది. ఐ లవ్ యూ అని వెంటనే చెప్పారా, లేకపోతే నేను చెప్పానా? అమ్మ వద్దు, నీదన్న కోర్టు కేసా? నువ్వు నా తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడానికి. అయినా ఫస్ట్ టైం కదా,
కొంచెం ఎక్స్పీరియన్స్ రాని. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోయావనుకో నీ కేసు ఇంకెవడో టేకప్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మిస్ అయిందని ఫైల్ మూసేయాల్సి వస్తుంది. త్వరగా సెటిల్ చేయరా. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ చేస్తాను. అమ్మాయి ఒప్పుకోలే గానీ డైరెక్ట్ హనీమూనే. నో విజిటింగ్ కార్డ్స్, నో వెడ్డింగ్ కార్డ్స్. బాబాయ్ అంత త్వరగా బిషాణం అయితేకు నా బరువు పోతుంది. రా రా రా, ఆకలి అవుతుంది, భోజనం రా. ఉషలా ఉంది. విషయాలా ఏమిటో ఎక్కడ ఆపేశావు? నువ్వు దిగు, చెప్తా. ఇదిగో నీ మామూలు. మామూలు సరేరా, నన్ను కోర్టు దగ్గర తిప్పవా? ఈ రోజుకి ఇదే నీ స్టాప్. ఓహో నీ ఆటోగ్రాఫా? క్యారీ ఆన్ క్యారీ ఆన్, బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదన్నయ్య, ఏదో కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటేను. నీది మరీ చేదస్తమే. గుళ్ళో కంటే చాలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగు. అమ్మాయి వెళ్ళి మంచినీళ్ళు పెట్టరా. వద్దులే అన్నయ్య. ఏమండి, కనీసం పాలైనా తాగమని బతిమలాడాను, కానీ వినలేదు. పూజారి ఇంకా రాలేదు, అంతవరకు ఉషా ప్రదక్షిణాలు చేస్తానంటుంది. నేను అక్కడ కూర్చుంటానని. అలాగే, జాగ్రత్త. ఆంటీ వెళ్దామనండి. జాగ్రత్త సుమా. ఏమండి, మనం అలా కూర్చుందా? ఎక్కడున్నారబ్బా? ఎన్ని ప్రదక్షిణాలు చేస్తాను మొక్కుందే. ఇక్కడున్నారా? పూజారు ఎప్పుడు వస్తాడో ఏంటో. 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడండి. దీవించండి. ఎవరయ్యా నువ్వు? ఎప్పుడైనా నా దగ్గర చదువుకున్నావా? నీకు పాఠాలు చెప్పినట్టు నాకు గుర్తులేదు. నేను మీ శిష్యుని కాదండి, శివభక్తుడిని. పూజారి గారు లేరు, నాకు అవతల కంప్యూటర్ క్లాస్కి టైం అవుతుంది. మిమ్మల్ని చూస్తే పార్వతీ పరమేశ్వర్లా అనిపించారు. మీ దీవెనల కోసం వచ్చాను. ఇంకా నయ్యో, మా ఫోటోలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని దేవుళ్ళ పూజిస్తానలేదు. ఎంత మాట అండి. హలో బుచ్చిబాబు గారు, ఏంటి మా అమ్మా నాన్న మీకు ముందే తెలుసా? ఏంటి, ఈ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులా? మీరెంత అదృష్టవంతులండి. నా కంప్యూటర్ క్లాస్ టైం అవుతుంది, కొంచెం నా పేరు మీద అర్చన చేయించారా ప్లీజ్? వస్తానండి. అరే, అర్చన చేయించమని వెళ్ళిపోతాడేంటి? గోత్రం ఏంటి కనుక్కో. బుచ్చిబాబు గారు, బుచ్చిబాబు గారు, ఏంటండి? మీ గోత్రం? ఓ మర్చిపోయాను, అమిత్ తుమ్కా బల్లో భాష. అంటే అదేనండి, అమిత్ తుమ్కా బల్లో భాష. మర్చిపోతారేమో, రాసుకోండి. ఉంటానండి, బాయ్. అప్పుడేమైంది? సార్, కొంచెం దీనికి అర్థం చెప్తారా? ఏమిటమ్మా ఇది? ఓహో ఇదా, ఆమె తుమ్కా బళ్ళో భాష. అసలు ఇదేం భాష సార్? ఇది జపాన్ భాష. జపాన్ భాషలో ఆమె తుమ్కా బళ్ళో భాష అంటే, ఓ బుద్ధదేవా, ఇండియాని పాకిస్తాన్ బారి నుంచి రక్షించు అని అర్థం అమ్మా. థ్యాంక్ యూ సార్, కొత్త అర్థం బాగానే చెప్పారు. ప్రొఫెసర్ గారు, నేను చెప్పవలసిన ఐ లవ్ యూ ఆయన చెప్పేస్తారేమో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉషా గారు, అనవసరంగా కంగారు పడకండి. ఇది తీసుకోండి, అర్థం చేసుకోండి. ఇంతకీ ఆ వింత పదానికి అర్థం ఏంట్రా? రే, అమిత్ తుమ్కా బల్లో భాష అంటే బెంగాలీలో ఐ లవ్ యూ అని అర్థం. అమ్మో, అంటే ఉషకి మెయిన్ పేరుకి అని తెలివిగా చెప్పావన్నమాట. యా, అది చదివి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొస్తే? రే, తీసుకొచ్చింది పేరెంట్స్ కాదు, శుభవార్తని. ఐ టు లవ్ యూ అని గ్యారంటీగా చెప్పేస్తుంది. చూసుకోండి. కరెక్ట్. అరే ఉష వస్తుందిరా. హలో మిస్టర్ బుచ్చిబాబు. హలో. నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. యా, చెప్పండి. నిన్న మీరు ఇచ్చిన లెటర్ లో మ్యాటర్ చదివాను. అలాగా? మ్యాటర్ చాలా బాగుంది. థ్యాంక్స్. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది. అదేంటో చిన్నప్పటి నుంచి నాది. బట్ మీ ఫేటే బాలేదు. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. అదేంటండి, నేను మిమ్మల్ని ప్లీజ్ మిస్టర్ బుచ్చిబాబు, నో మోర్ డిస్కషన్. ఏమైందిరా? అరే ఏమైందా? అసలు ఎవరు జరుగుతుంది? ఏమైందా? ఏం డాడీ, డిమ్ లైట్ డ్రీమ్సా? రేపటి నుంచి కోర్టు సెలవులు. మా బార్ అసోసియేషన్ వాళ్ళంతా సౌత్ ఇండియా టూర్కి వెళదామంటున్నారు. నన్ను కూడా రమ్మంటున్నారు. మరి వెళ్ళా? ఏం డాడీ, ఐ లవ్ యూ చెప్పేసావా? ఏమిటంత డల్గా ఉన్నావు? కొంపతీసి లవ్ ఏమన్నా కాదండా? ఏంటి డాడీ ఇది? మగాడివి నువ్వెందుకు బాధపడతావు? నీలాంటి నిజమైన ప్రేమికుడిని కాదన్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి. ఇందులో అమ్మాయి తప్పేం లేదు డాడీ.
ఆ అమ్మాయికి ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడట. అంటే ఎవరినో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించామన్నమాట. బ్యాడ్ లక్. ఆ అమ్మాయికి ఇష్టమైతే తీసుకొచ్చి ఎలాగైనా నీ చేత 3 ముళ్ళు వేయించేవాడిని. బట్ షీఈ్ ఆల్రెడీ ఇన్ లవ్. ప్రేమికుడు ప్రేమను గౌరవించాలి. ఈసారైనా లవర్ లేని అమ్మాయిని ప్రేమించు. ఇదిగో నువ్వు ఇలా డీలా పడిపోతే నేను టూర్ని క్యాన్సిల్ చేసుకుంటాను. వద్దు డాడీ, నా లవ్ ఫెయిల్ అయినందువల్ల మీరెందుకు టూర్ క్యాన్సిల్ చేసుకోవడం? అయితే నేను టూర్ నుంచి వచ్చేసరికి మంచి గర్ల్ ఫ్రెండ్తో నాకు స్వాగతం పలకాలి. ఓకే?